Next, calculate the total DC resistance of a 100-meter roll of 2.5 mm square copper wire if the resistivity of copper at 20 degrees C is 1.72 into 10 power minus 8 ohm meter. Okay, so ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. రెసిస్టివిటీ, వాట్ ఈస్ ద యూనిట్? ఓమ్ మీటర్. ఇది కూడా మనకు అడిగే క్వశ్చన్. ఓకే, సో సింపుల్ క్వశ్చన్ కదా, అడగపోవచ్చు అనుకోకూడదు. ఓకే, సో ఓమ్ మీటర్ రెసిస్టివిటీ. ఓకే, సో రెసిస్టివిటీ, unit of resistivity. Okay, so ohm meter. Okay, so unit of conductivity. Okay, so conductivity, so mho. Okay, so mho per meter. Okay, so mho per meter. Okay, so this is the unit for the conductivity. Okay, so conductivity. Otherwise we can give it like this. Okay, so ohm meter ఇన్వర్స్ డైరెక్ట్గా ఈ విధంగా కూడా మనకు రిప్రజెంట్ చేస్తారు. ఓకే, సో లేకుంటే సో మో మీటర్ ఇన్వర్స్. ఓకే, సో ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సో ఇది మనకి యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ, యూనిట్ ఆఫ్ కండక్టివిటీ. క్యాల్కులేట్ ద టోటల్ డీసీ రెసిస్టెన్స్. ఓకే, సో ఆర్ ఈక్వల్స్ టు రో ఎల్ డివైడెడ్ బై ఏ. ఓకే, సో ఇది మనకు ఫార్ములా. సో ఎవ్రీ ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఓకే ఈ క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. ఓకే, సో ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ నుంచి మీరు చూడండి, ఫస్ట్ ఇలాంటి క్వశ్చనే మనం డిస్కస్ చేసాము ఆల్రెడీ వేరే షిఫ్ట్లో. సో ఇది ఇంకో క్వశ్చన్. ఓకే, సో రో ఎల్ డివైడెడ్ బై ఏ. ఓకే, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రో? 1.72 ఇంటూ 10 పవర్ మైనస్ 8. యూనిట్స్ ఆర్ ఎవ్రీథింగ్. ఓకే, ఓమ్ మీటర్. ఓకే, సో ఎల్, వాట్ ఈస్ ద ఎల్? లెంత్ 100 meters. Okay, so what is the area of cross section? 2.5 into so millimeter square. Okay, so 10 power minus 3 whole power square. Okay, so millimeter square, so 10 power minus 6. Okay, so what is the answer? So 10 power, okay, so 10 power minus 8, 10 power minus 8. Okay, so everything will be cancelled here. So then 1.72 divided by 2.5. Okay, so here we can give it as 17.2 divided by 25. Okay, 17.2. okay, so divided by 25. so క్యాల్కులేట్ లేదు కదా అని చెప్పేసి సో మనం ఈజీగా ఆన్సర్ చేయలేము అనుకోకూడదు. ఓకే, సో 172. ఓకే, సో 25 into 6. ఓకే, సో 25 into 6 equals to 150. ఓకే, సో 150. సో 25 into 7 is nothing but 175. అంటే 175 కంటే తక్కువ ఉంది కాబట్టి 0.713. ఓకే, సో డైరెక్ట్గా ఆన్సర్ చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్? ఓకే, సో ఎలక్ట్రిక్ చార్జ్ యూనిట్. సో వోల్ట్, వాట్ ఈస్ ద విచ్ యూనిట్ ఈజ్ వోల్ట్? పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ పొటెన్షియల్. ఓకే, సో ఆర్ వోల్టేజ్. సో ఇవన్నీ మనకు తెలిసినవే. ఓకే, సో డైరెక్ట్గా అన్ని క్వశ్చన్స్లో మనం ఇవే యూనిట్స్ మనం చూస్తుంటాము. సపరేట్గా క్వశ్చన్ ఇచ్చినారంటే సో ఏవైనా ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉన్నాయో అవి మనం చెక్ చేసుకోవాలి. ఓకే, సో యాంపియర్స్, వోల్ట్స్ ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఓకే, సో నెక్స్ట్ సో జౌల్స్. ఓకే, సో యూనిట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, సో కూలూంబ్ యూనిట్ ఆఫ్ చార్జ్. ఓకే, సో ఎలక్ట్రిక్ చార్జ్. ఓకే, సో ఎలక్ట్రిక్ చార్జ్. యాంపియర్స్ యూనిట్ ఆఫ్ కరెంట్, కరెంట్ ఐ. ఓకే, సో ఎనర్జీ యూనిట్స్ ఆర్ జౌల్స్. ఓకే, సో ఎనర్జీకి, ఎలక్ట్రికల్ ఎనర్జీకి ఇంకో యూనిట్ కూడా ఉంది. ఓకే, సో కిలోవాట్ అవర్. 1 kilowatt hour ఈజ్ నథింగ్ బట్ 1 unit ఆఫ్ ఎనర్జీ, 1 unit ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే, 1 unit ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు 1 kilowatt hour. ఓకే, సో మనం నంబర్ ఆఫ్ యూనిట్స్, మన ఎలక్ట్రిసిటీ బిల్లో మనకు నంబర్ ఆఫ్ యూనిట్స్ మెన్షన్ చేస్తారు. ఓకే, వాట్ ఆర్ దోస్ నెంబర్ ఆఫ్ యూనిట్స్? 1 kilowatt hour ఈజ్ నథింగ్ బట్ 1 unit ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే, సో ఎలక్ట్రికల్ ఎనర్జీ మనం యాక్టివ్ పవర్కి క్యాలిక్యులేట్ చేస్తామా లేకుంటే ఏ కన్జంప్షన్కి? యాక్టివ్ పవర్ కన్జంప్షనా లేకుంటే రియాక్టివ్ పవర్ కన్జంప్షనా అంటే సో ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మనకి సో యాక్టివ్ పవర్ కన్జంప్షన్, బికాజ్ ఎనర్జీ క్యాలిక్యులేషన్లో మనం యూస్ చేసేది ఓన్లీ యాక్టివ్ పవర్. ఓకే, సో రియాక్టివ్ పవర్కి సో మనం క్యాలిక్యులేట్ చేయము. ఓకే, ఎనర్జీ బిల్ అనేది క్యాలిక్యులేట్ చేయము ఎక్సెప్ట్ ఫర్ ద ఇండస్ట్రియల్ ఏరియా. సో ఎక్కడైతే రియాక్టివ్ పవర్ అడిషనల్గా యూజ్ అవుతుందో, ఓకే, అడిషనల్గా అవసరం అవుతుందో అక్కడ రియాక్టివ్ పవర్ కూడా సో బిల్ అనేది ఉంటుంది. ఓకే, సో మనకు జనరల్ హౌస్ హోల్డ్స్, అదర్వైజ్ ఫర్ ద ఆల్ ద డొమెస్టిక్. ఓకే, సో వీ విల్ బీ పేయింగ్ ఫర్ ద యాక్టివ్ పవర్ కన్జంప్షన్. ఓకే, సో యాక్టివ్ పవర్ కన్జంప్షన్ బేస్ చేసుకునేసే ఎనర్జీ అనేది మనము క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ కూలూమ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మెటీరియల్ హ్యాస్ ద హైయెస్ట్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ? ఓకే, సో ఇక్కడ మనకి
conducting materials, aluminum is a conducting material, okay. So silver is also a conducting material, okay. So next, steel. What is the steel? Steel we are using in the machines as a core material. So steel is a magnetic material, okay. So magnetic material, okay. So ఈ రెండు కూడా మనకి conducting materials, okay. So conducting. Lead is also a conducting material we are using in the batteries, okay. So this is also one of the conducting material only, but ఈ రెండు కూడా మనకి so major, okay. So major గా యూస్ చేసే materials. For the aluminum we are using for the transmission lines, okay. So aluminum we are using for the transmission lines, okay. So transmission lines. So transmission lines అంటే ఏ type of conductors we are using? So we are using ACSR type of conductors, okay. So anyway, పవర్ సిస్టమ్స్ చదివేటప్పుడు ఎలక్ట్రికల్ వాళ్ళకి సో దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఓకే. సో నెక్స్ట్ సిల్వర్, ఓకే. సో సిల్వర్, వేర్ we are using silver actually we are not using in the electrical systems, okay. So because it's more costly, okay. So costly, okay. So costly. Next, another conducting material, gold, okay. So gold, so we are not using gold also, okay. So in the electrical systems. Next, copper, okay. So copper we are using for the windings, okay. So windings, electrical machines or transformer, anything, okay. So windings కి మనం ఏం యూస్ చేస్తామంటే కాపర్ కండక్టర్స్ యూస్ చేస్తున్నాం, ఓకే. ఆర్ కాపర్ వైర్స్ మనము యూస్ చేస్తున్నాం, ఓకే. సిల్వర్ అండ్ గోల్డ్ విల్ నాట్ బి యూజ్డ్ బికాస్ కాస్ట్లీ, ఓకే. అండ్ బేస్డ్ ఆన్ ద కండక్టివిటీ ఆల్సో సిల్వర్ హ్యాస్ ద హైయెస్ట్ కండక్టివిటీ, ఓకే. సిల్వర్ హ్యాస్ ద హైయెస్ట్ కండక్టివిటీ ఇన్ ద గివెన్ ఆప్షన్స్, ఓకే. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ సిల్వర్, ఓకే. ఇలా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే డెఫినెట్గా మనము రాసుకున్నదని ట్రై చేయాలి, ఓకే. Next, the RMS value of your pure cosine function is, okay. So RMS value of sine function or cosine function same only, okay. So cosine kaina sine aina cos function aina sine function aina so manaku RMS value average value ivanni kuda same, okay. So what is the RMS value? RMS value equals to maximum value, okay. So maximum value divided by √2, okay. So voltage అనుకోండి, okay. So VRMS equals to VM divided by √2. IRMS అనుకోండి, okay. So IRMS equals to IM divided by √2, okay. So IM means maximum, I max, okay. So for example, so 2 sin omega t, okay. So ఈ విధంగా మనకు ఫంక్షన్ అనేది ఇచ్చారు, okay. So I of t equals to 2 sin omega t, okay. So దీంట్లో what is the maximum value? 2 is the maximum value, okay. So what is RMS value? RMS, IRMS equals to 2 by √2, okay. So 2 by √2 means √2, that will be equals to 1.414 amperes, okay. So ఇక్కడ మనకి amperes అని మెన్షన్ చేస్తే amperes, okay. సో ఇది మనకి RMS వాల్యూ ఎగ్జాంపుల్, ఓకే. సో ఎనీహౌ ఇక్కడ మనకి సైన్ అండ్ కొసైన్ వేవ్ ఫార్మ్స్ కి మనకి సో యావరేజ్ వాల్యూ తెలియాలి, RMS వాల్యూ తెలియాలి, ఫార్మ్ ఫ్యాక్టర్ కూడా తెలియాలి, ఓకే. ఫార్మ్ ఫ్యాక్టర్ గురించి ఇంకో క్వశ్చన్లో మనం డిస్కస్ చేద్దాం, ఓకే. సో అక్కడ మనము సో వాట్ ఈజ్ ఫార్మ్ ఫ్యాక్టర్ అనేది కూడా డిస్కస్ చేద్దాం, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే. ఎనీవే ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ RMS వాల్యూ? సో 0.5 ఆఫ్ పీక్ వాల్యూ, నో, ఓకే. సో 0 సేమ్ యాజ్ పీక్ వాల్యూ, 0.707 ఆఫ్ పీక్ వాల్యూ, ఓకే. సో వాట్ ఈజ్ 0.707? సో ద వాల్యూ ఆఫ్ 1 by √2 ఈజ్ ఈక్వల్స్ టు 0.707, ఓకే. సో 0.707 అనే వాల్యూని మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మీరు ఎలక్ట్రికల్ అయినా ఎలక్ట్రానిక్స్ అయినా సో వీ విల్ బి గెటింగ్ దిస్ వాల్యూ కంటిన్యూస్లీ ఇన్ ద పవర్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేషన్లో, ఓకే. సో పవర్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేషన్లో కానీ, ఓకే, పవర్ సిస్టమ్స్ చదివేటప్పుడు కానీ, లేకుంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్ చదివేటప్పుడు కానీ, లేకుంటే అన్లాగ్ ఎలక్ట్రానిక్స్ చదివేటప్పుడు కానీ ఈ వాల్యూస్ మనకు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి అనమాట, ఓకే. సో 1 by √2, 1 by √3, ఓకే, √3, ఓకే, √5 ఈ వాల్యూస్ అన్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి, ఓకే. సో 0.707, ఓకే. సో 1 by √2 అంటే 0.70 times ఆఫ్ పీక్ వాల్యూ, ఓకే. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, okay. Next question, the form factor of a 220 volt 50 hertz AC waveform is, okay. So form factor of AC, okay. So AC means either sine or cosine, okay. Sine or cos, okay. Cosine ante cos, okay. Sine or cosine ki form factor equals to 1.11, okay. So what is the form factor? Form factor is nothing but, okay. So form factor is nothing but RMS value divided by average value,
Okay, so RMS value. What is RMS value for example voltage అనుకుందాం. Okay, so VM. Okay, so VM divided by root 2. Okay, so what is average value? We need to calculate the average value. Okay, so 2 VM divided by pi. Okay, so అది మనకి average value అవుతుంది. Okay, so anyway if you do the calculation then you will get a RMS value divided by average value. So 1.11. Okay, so definitely ఈ క్వశ్చన్ కూడా ఎవ్రీ టైమ్ ఈ క్వశ్చన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఆర్ఆర్బీ ఎగ్జామ్స్, ఎలక్ట్రికల్ ఎగ్జామ్ ఏదైనా కానీ, సో ఆర్ఆర్బీలో కానీ ఎస్ఎస్సిలో కానీ, సో బేస్డ్ ఆన్ ద ఫార్మ్ ఫ్యాక్టర్ మనకి డెఫినెట్గా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. ఓకే, సో 1.11. ఓకే, సో ద రేషియో ఆఫ్ యాక్టివ్ పవర్ టు అపరెంట్ పవర్ ఈజ్, ఓకే, సో రేషియో ఆఫ్ యాక్టివ్ పవర్ ఈజ్ P, అపరెంట్ పవర్ ఈజ్ S. అపరెంట్ పవర్ అంటే కాంప్లెక్స్ పవర్. ఓకే, సో టోటల్గా కాంప్లెక్స్ పవర్ S ఈక్వల్స్ టు P ప్లస్ JQ. Okay, so P is nothing but active power, Q is nothing but reactive power. Okay, so S is nothing but apparent power. Okay, so S is nothing but apparent power. Okay, so units also important. Okay, so active power units are watts. Okay, so reactive power units are volt amperes reactive. Okay, so watts, kVAr or mVAr or millivar. Okay, so volt amperes reactive. Okay, so apparent power volt amperes like kVA. Okay, so kilovolt amperes లేదా మెగా వోల్ట్ amperes. Okay, ఇక్కడ watts or kilowatts or megawatts, gigawatts like that. Okay, so VAr or kVAr or mVAr like that. Okay, so based on the power we have to give the rating of that. Okay, so anyhow P divided by S ఏమవుతుంది అని చెప్పేసి అడిగారు. ఓకే, సో P divided by S is nothing but the active power consumption in the complete power. ఓకే, సో టోటల్ పవర్లో మనకి యాక్టివ్ పవర్ ఎంత ఉంది అని చెప్పేదే మనకి పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్ డెఫినేషన్ ఈజ్ నథింగ్ బట్ the power which is we are utilizing properly, so in the complete power is nothing but power factor. At what factor we are utilizing that power. Okay, so that's nothing but what is the useful power? Active power is the only useful power. Okay, so only useful power is active power. Okay, so we are paying bill for this only. Okay, so this only we can consume. Okay, so this is the power that we are consuming in the complete power. It is nothing but our power factor. Okay, so power factor, see the options what they have given, dash factor. Okay, so known as dash factor. Okay, so power factor. Okay, so power factor అనేది కంప్లీట్ గా మనకు ఆప్షన్ లో ఇవ్వాల్సింది. ఓకే, సో పవర్ ఫ్యాక్టర్ ఇస్ ద ఆన్సర్ ఫర్ us. ఓకే, సో నెక్స్ట్ వన్, ఇన్ AC parallel circuit the angle between voltage and current of each branch will be. Okay, in AC parallel circuit angle between voltage and current of each branch will be. Okay, so ఈ బ్రాంచ్లో కొంత కరెంట్ అనేది పోతుంది. ఓకే, సో I1 బార్ ఏసీ కరెంట్. ఓకే, సో ప్యారలల్గా కనెక్ట్ చేసిన ఇంకో బ్రాంచ్లో I2 కరెంట్. ఓకే, సో ఏసీ కరెంట్ అనేది పోతుంది. ఓకే, సో I1 కరెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇంపిడెన్స్ ఇన్ దిస్ వన్ Z1. I2 కరెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ so this impedance in that branch. Okay, so either it is a parallel circuit or series circuit, based on the impedance only current will be divided. Okay, అంటే ఈ I1 కరెంట్ I2 కరెంట్ ఈ ఏసీ కరెంట్స్ సేమ్ అవుతాయా డిఫరెంట్ అవుతాయా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, సో అంటే యాంగిల్ డిఫరెన్స్ బిట్వీన్ వోల్టేజ్ అక్రాస్ దిస్ టూ ఈజ్ సేమ్. ఓకే, సో V1 V ఈజ్ అక్రాస్ దిస్ వన్, వోల్టేజ్ అక్రాస్ దిస్ అండ్ వోల్టేజ్ అక్రాస్ దిస్ రెండు కూడా సేమ్, బట్ కరెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, సో కరెంట్ డిఫరెన్స్ అవ్వచ్చు డెఫినెట్గా. సో యాంగిల్ డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్, యాంగిల్ డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్. ఓకే, సో ఇన్ ఏసీ ప్యారలల్ సర్క్యూట్ ద యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఆఫ్ ఈచ్ బ్రాంచ్ will be saved, it will be different and it may be same also sometimes. If impedance values are same then automatically so the same it will be. Okay, so but we have to give it as a cannot say. Okay, we should not compare these two angles. Okay, so angles ని మనం డైరెక్ట్ గా కంపేర్ చేసి చెప్పలేమన్నమాట. సో ప్యారలల్ గా ఉన్నాయి, వోల్టేజ్ అక్రాస్ దిస్ రెండు సేమ్ కాబట్టి యాంగిల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ వోల్టేజ్ ఈక్వల్స్ టు 0. బట్ కరెంట్స్ మధ్యలో ఉన్న యాంగిల్ డిఫరెన్స్ మనకి సేమ్ అవ్వచ్చు, సేమ్ అవ్వకపోవచ్చు. ఓకే, సో అందుకని చెప్పేసి కెనాట్ సే. ఓకే, we cannot comment without knowing this impedances value. Okay, so next question, if the equation of sinusoidal current is 141.4 sin 314t, find the RMS value of frequency of the current. Okay, so RMS value they are asking.
ఓకే సో ఆర్ఎంఎస్ వాల్యూ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఆల్రెడీ ఓకే సో ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాము 141.4 సైన్ 314t ఓకే సో ఇది మనకి ఫంక్షన్ ఓకే సో ఏంటిది కరెంట్ ఫంక్షన్ ఓకే సో ఐ ఆఫ్ టీ current function okay so sinusoidal current okay value of rms value they are asking what is the maximum value so rms value equals to 141.4 divided by root 2 okay so చూడండి ఇక్కడ ఎప్పుడైనా 141 or 14 point something 14.14 లేకుంటే 1.414 ఈ విధంగా ఉన్నాయంటే so it's a multiple of root 2 okay so root 2 once 1.414 okay so root 2 అంటే 1.414 root 2 100 times okay so 100 amperes will be the current okay so ఇది మనకి RMS value find the frequency of the current frequency కూడా అడిగారు okay so anyhow డైరెక్ట్ గా మనకు ఆన్సర్ అయితే వచ్చింది frequency 50 Hz ఏ విధంగా వస్తుంది so ఇక్కడ some function okay so current function is nothing but generally I equals to Im sin omega t okay so what is this omega omega is nothing but 314 okay so omega equals to 314 here okay so omega ante enti so it's a angular frequency okay so angular frequency means so generally angular frequency omega we have to give as 2 pi into f okay so gurtu pettukondi whenever frequency is 50 hertz then angular frequency is 314 okay so ఇది మనకి గుర్తు పెట్టుకోవాలి ఓకే సో నో నీడ్ టు క్యాలిక్యులేట్ 2 పై వాల్యూ ఓకే సో పై వాల్యూ 22/7 అక్కడ వేసుకొని లేకుంటే 3.14 వేసుకొని చేసామంటే మనకి సో అక్కడే 2 or 3 minutes వేస్ట్ అయిపోతుంది ఓకే సో డైరెక్ట్గా 314 పాయింట్ సంథింగ్ ఆర్ 314 అనేది ఇచ్చారంటే ఓకే సో డైరెక్ట్గా ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు 50 Hz ఓకే సో మీరు కావాలంటే ఆన్సర్ కూడా చేయొచ్చు ఓకే సో ఇది ఆప్షన్ బి ఓకే the frequency of an alternating quantity is okay so what is frequency see the options the speed with which the alternator runs the number of direction reversals per second the number of cycles completed per minute the number of cycles completed per second okay ikkada manaki frequency definition cheyali okay what is frequency number of cycles okay so per second okay so per second number of cycles per second okay ikkada manaku 50 hertz general mana so power frequency okay mana current or voltage frequency enti 50 hertz okay so 50 hertz ante 50 cycles per second okay so ఇది మనకి ఆన్సర్ okay so the number of cycles completed per second okay so what is time period ఇక్కడ మనకు టైం పీరియడ్ గురించి అడగొచ్చు okay so time period is nothing but so time to complete one complete cycle okay so one full cycle okay ఒక ఫుల్ సైకిల్ ని కంప్లీట్ చేసేదానికి పట్టే టైం నే మనము టైం పీరియడ్ అంటాం okay so time to complete one full cycle ఓకే సో వన్ ఫుల్ సైకిల్ ఓకే సో ఒకవేళ మనకి సైనుసాయిడల్ గురించి తీసుకున్నామంటే ఓకే సో ఇది మనకి సైనుసాయిడల్ వేవ్ ఫామ్ ఓకే సైన్ ఆర్ కొసైన్ వేవ్ ఫామ్ ఓకే సో వాట్ ఈస్ టైం పీరియడ్ ఇది ఒక ఫుల్ సైకిల్ కాబట్టి ఓకే సో ఇది మనకి టైం పీరియడ్ ఓకే సో టైం పీరియడ్ అంటే ఒక సైకిల్ని ఇంత టైంలో కంప్లీట్ చేస్తుంది ఓకే ఒకవేళ మనకి సో వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఓకే సో ఫ్రీక్వెన్సీ కావాలంటే సో టోటల్ 50 సెకండ్స్లో ఓకే సో 50 సెకండ్స్లో ఎన్ని సైకిల్స్ కంప్లీట్ అవుతాయి అది ఓకే సో మనకి ఫ్రీక్వెన్సీ అది 50 హెర్ట్జ్ ఓకే సో 1 సెకండ్లో ఇప్పుడు ఈ టైం పీరియడ్ ఒక సెకండ్ కంటే ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు ఓకే 1 సెకండ్లో మనకి ఎన్ని కంప్లీట్ అవుతాయో దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ ఫ్రీక్వెన్సీ ఓకే సో ఎనీహౌ ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ నంబర్ ఆఫ్ సైకిల్స్ కంప్లీటెడ్ పర్ సెకండ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్లో మనకి ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఓకే సో అప్పుడు ఏమవుతుంది సో దిస్ ఈజ్ ఓన్లీ అవర్ సైకిల్ ఓకే సో ఇక్కడ మనకి టైం పీరియడ్ ఈక్వల్స్ టు 1 సెకండ్ అవుతుంది ఓకే అలానే ఫ్రీక్వెన్సీ అది ఆల్సో ఈక్వల్స్ టు సో 1 హెర్ట్జ్ అనేది అవుతుంది ఓకే సో వాట్ ఈస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్రీక్వెన్సీ అండ్ టైం పీరియడ్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు 1/టైం పీరియడ్ ఓకే ఇది మనకి ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ what is the average power of an AC circuit average power they are asking what is average power ante manaki active power or reactive power okay so average power is nothing but okay so average power is nothing but P average okay so కొంతమంది Q average okay so Q average లేకుంటే S average అడుగుతున్నారా ఇవన్నీ వద్దు ఓకే సో ఎప్పుడైనా యావరేజ్ పవర్ అని అడిగినారంటే ఓకే సో యాక్టివ్ పవర్ ఓకే సో యాక్టివ్ పవర్ ఓన్లీ వీ హ్యావ్ టు కన్సిడర్ ఓకే సో యాక్టివ్ పవర్ మాత్రమే మనం కన్సిడర్ చేయాలి ఓకే సో ఇక్కడ మనకి కంప్లీట్ పవర్ ఎస్ ఈక్వల్స్ టు
సో పి ప్లస్ జేక్యూ. ఓకే, ఇక్కడ పి అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, లేకుంటే క్యూ అంటే ఏంటి? ఎస్ ఈజ్ నథింగ్ బట్ వి ఇంటూ ఐ కాంజుగేట్. ఓకే, సో ఆ కాంప్లెక్స్ పవర్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ వి ఇంటూ ఐ కాంజుగేట్. ఓకే, సో పి ఈజ్ నథింగ్ బట్, సో లేకుంటే కాంప్లెక్స్ పవర్ ఈ విధంగా మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో లేకుంటే, సో ఇఫ్ యూ వాంట్ టు మల్టిప్లై విత్ యాంగిల్స్ డైరెక్ట్లీ వీ హ్యావ్ టు మల్టిప్లై. ఓకే, సో బట్ current we have to conjugate. Okay, so for example I is nothing but I at an angle of theta. Okay, so we need to consider what is I conjugate, I at an angle of minus theta. Okay, multiply చేసేటప్పుడు ఆ విధంగా చేయాలి. ఓకే, సో ఇది మనకి కాంప్లెక్స్ పవర్. వాట్ ఈస్ యాక్టివ్ పవర్? VI cos phi. వాట్ ఈస్ రియాక్టివ్ పవర్? VI sin phi. ఓకే, సో ఇవి మనకు గుర్తుండాలి. ఓకే, సో VI cos phi, VI sin phi. ఓకే, సో టోటల్ కంప్లీట్ పవర్ ఈజ్ నథింగ్ బట్ వీ కెన్ రిప్రజెంట్ లైక్ దిస్, VI ఈక్వల్స్ టు VI cos phi ప్లస్ J ఇంటూ VI sin phi. ఓకే, ఇట్లా మనము రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సో ఎనీవే ఈ వాల్యూ అనేది ఏంటంటే మనకి డైరెక్ట్గా V ఇంటూ ఐ కాంజుగేట్ ఓన్లీ. ఓకే, సో ఇక్కడ మనకి ఏమంటారు, వాట్ ఈస్ ద యావరేజ్ పవర్ ఆఫ్ అన్ AC circuit? In AC circuit, VI cos phi is active power, VI sin phi is reactive power, VI sin square phi is nothing but nothing. Okay, so nothing is there, so 0 is wrong.